మట్టి, నేల, చెట్టు, చేమ, పక్షి, పురుగు, ఇదో నువ్వు నేను ఇవన్నీ వేరువేరు కాదు, అన్నీ ఒకటే. ఇదో నేను ఇప్పుడు నీ చేయబట్టుకున్నాను, ఏమైపోయిందే? అందరూ ఒకటే శిల్ప. యాడ్ నేర్చుకుంటే అన్నీ నువ్వు? ఫోర్ట్ నైట్లే సెంటర్ ప్లేస్ లేదు తినానులే. మేయ్ ఏడికి తయారవుతా ఉండవు? యాడికి లేదులే, వాణి వాళ్ళ ఇంటికి ఆడిపోయేసొస్తా. ఈరోజు నువ్వంటూ బయట తిరగకుండా కుదురుగా ఇంటికి ఆడ కూసో. అంటే ఇదేందే, పని పాట మానేసి మూల కూసోవాలా ఎట్టా? ఇట ప్రతిసారి మూలకు కూసోవాలంటే నెలకు 5 రోజులు కూసోవాలా, అంటే ఏడాదికి 60 రోజులు. ఏం మాటలా? నా వల్ల కాదు, కావాలంటే నువ్వే కూసు. ఇట్టా మాటకి మాట మాట్లాడుతా ఉండు, ఇప్పుడు తెలిసి రాదు నీకు. ఏదో ఒక రోజు నేను పోతే గానీ నీకు బుద్ధి రాదు, అట్టే తేరుతా ఉండు. సరే సరే, నువ్వు గొనుగుతావు కూసో, నేను పోయేసొస్తా. నాయనా, నీ వయసు అయిపోయింది కానీ నేను స్టార్ట్ చేసిస్తా. ఇవన్నీ నీకు చేత కాదు కానీ నువ్వు నాయనా తూరి చెప్తా, లే లే. ఇంక పో. అమ్మో చూస్తివా, ఆడోళ్ళు బండి తోలకూడదంటివి కదా. నాయన వల్ల కాకపోయినా నేను బండిని ఎట్టా స్టార్ట్ చేసిస్తున్నా చూస్తివా. బాగా చేస్తేవులే, ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలా. ఏనాడైనా మగోళ్ళు వంటగదిలో కడుగు పెట్టి చూస్తావా? పెడితే తప్పేందో, అడుగు పెడితే ఆ కాళ్ళు అరిగిపోతా ఎట్టా? నీకు చెప్తే అర్థం కాదు. ఆడవాళ్ళు బండెక్కి తిరగతా ఉంటే చూసే కళ్ళు ఊరికే ఉంటాయా? చూస్తే చూస్తున్నారులే, ఎవరో చూస్తున్నారని మనం నచ్చినట్టు ఉండడం మానేయాలా ఏంది? బండెక్కి తిరిగినా ఎక్కకుండా తిరిగినా చూసే కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఈ మాటలకేం తక్కువ లేదు గాని పోయి కరివేపాకు కోసుకుని రాపో. మో నిజం మారుతుంటే కరివేపాకు అంటావు? కరివేపాకులో తీసి పడొద్దు చెప్తాడా, ఎప్పుడో అప్పుడు నీకే తెలుసు చూడు. అది వచ్చింది చూడు, వచ్చింది. సై మీరేం చేస్తాను రేడా? మళ్ళా ఒక్కదాన్ని ఎట్టపోతావు? అర్ధరాత్రి పూట ఇప్పుడు ఎవరు రమ్మన్నారు వాణి? దయ్యాలు తిరిగే టైంలో నాకేం తెలుసు, నేనేమన్నా రమ్మంటినా? యాదవ వచ్చినాడు. ప్రశాంతంగా పనుకోనిడు. ఇది ఇచ్చిన చనువుకి ఈ మాత్రం ఉంటుంది. ఎందుకే తిడతావు ఎప్పుడు? పద, ఎందుకు వచ్చినాడో ఏమో. ఇంకెందుకు వస్తాడు? ఒళ్ళు ఉడికెక్కుంటాది. అర్ధరాత్రి పూట ఈ గులుకుడేంది? ఊళ్ళోకి వచ్చేసినాడు ఈడు. ఉసే ఉసే నువ్వు పోయిరా, ఎవరైనా వస్తే మేము సిగ్నల్ ఇస్తాం. రావే నువ్వు. ఊర్లోకి ఎందుకు వచ్చినావు? నేనే వస్తానంటే కదా. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఇలా ఎవరైనా అంత గట్టిగా అనుకుంటారా? ఊరంతా లేచి కొంతసేపు అట్ట కదలుకుంటుంటావా? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
తెగించిందో ఇది. సరే పో. పోవాలా? ఎవరైనా చూస్తే ఈయన్నే కట్టేసి కొడతారు. పర్వాలేదా? ఇట్టే కట్టేసి కొట్టుకోమను, నాకోకే. పో. పాపం శుభావాణిలు అప్పటి నుండి కాపలా కాస్తాండారు. ఇంక పో. హ్మ్? మెల్లగా పో. ఇంక ఇప్పుడు ఏం వినబడదులే. పద పోదాం. పోదాం పద. ఊరు మొగోళ్ళంతా ఆడనే ఉండారే. నీకు భయంగా ఉంటే నువ్వు ఈయనే ఉండవే, నేను పోయి మాట్లాడొస్తా. వసి ఆగవే. నా మాట నేను. ఏందిరా బిక్కు బిక్కు ఉంటే అట్టా చూస్తుంటావు? పిల్ల నచ్చిందా లేదా? ఓ నీకు నచ్చితే చాలనా? ఏంది అట్ట చూస్తాండారు? ఓ నీకు నచ్చితే చాలనా? దానికి నచ్చక్కర్లేదా? చాలా బాగుందిరా. నీ కూతురికి సాంప్రదాయాలు తెలియవా? మే నువ్వు గమ్మునుండవే. మొగోళ్ళకి తెలీదా ఏం చేయాలనో? ఎందుకు గమ్మునుండాలి? దానికి ఆ పెళ్లి ఇష్టం లేదు. ఒసేయ్ వచ్చి కూసోమంటే కూసినేసేదేనా? నోరు ఎవరు కుక్కినారు? నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేది లేదా? మొగాళ్ళ నడుమ ఇది ఇద్దరు పెద్దలు కూర్చోబెట్టారు. కుదురుతుండే పెళ్ళి. నా కూతురు నచ్చకుండా పోతుందా? ఎందుకు నచ్చాలే? ఏనా నేను అడిగినారా? అడిగితేగా తెలిసేది నచ్చిందో నచ్చలేదో అనే. ఓ తూరు అడిగి చూడండి, చెప్తుంది. నా కూతురు నేను ఎందుకు అడగాలి? ఏం చేయాలో నాకు తెలీదా? సరే ఉండరా. ఓ తూరి జనం మధ్యలో అడిగి చూసే. నీ కూతురే కదా, నీ మాట కాదంటదా ఎట్టా? చెప్పవే. కూడా ఏందనా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? చెప్పమ్మా, నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? నేనేం చేసినా నీ మంచికే. నువ్వు చెప్పు. నువ్వు చెప్పవే. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పవే. నాకు ఇష్టమే. అది రాజనా ఇంక తోడుకోబోయా? నీ చాలైనాదా? కూతురు చెప్పు. చెప్తే ఇన్నావా? చేసింది చాలు, ఇంక రా. నడు పద. అదే మేము శిల్పాని ఆఖరిగా చూసింది. అదేంది అంత బాగానే నడుస్తుంది కదా?